ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ రెండవ సంవత్సరంలో మరి ఆదివాసీ ఎమ్మెల్యేలుగా మేము తీసుకున్న నిర్ణయంలో మరి నిన్న పిసిసి అధ్యక్షులు సిఎల్పి గారు మా మీద ఆరోపణలు చేయడం జరిగింది. ఆ విషయంలో మీతో మాట్లాడుకోవడానికి మీ ముందుకు వచ్చేసినాం. ముందుగా మీకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు మా నియోజకవర్గ ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గడిచిన 5 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలోని ఆదివాసులు ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు కావచ్చు, ఆదివాసుల అంతర్గత సమస్యలు ముఖ్యంగా విద్యా ఉద్యోగ విషయాల్లో కావచ్చు, మౌలిక వసతులు మరి ఉపాధి కల్పన విషయంలో చాలా వెనుకబడి ఉన్న ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీ తొలి రోజులే మేమందరం కూడా కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి దానికి తగినటువంటిగా ప్రణాళిక రూపొందిస్తున్న క్రమంలో మొన్న మళ్ళా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కలిసిన తర్వాత పోడు భూముల సమస్య పరిష్కారం కోసం మా కాంతన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఆదివాసుల సమస్యల విషయంలో కావచ్చు, ఆదివాసుల పోడు భూముల విషయంలో కావచ్చు పూర్తిగా వాళ్ళకు హామీస్తున్నాం, వాళ్ళ సమస్య పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట హామీ ఇవ్వడం ద్వారా మేమందరం కూడా ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్టు మొన్న పత్రికా ప్రకటన మీకు అందరికీ కూడా విడుదల చేయడం జరిగింది. ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా మేము విషయాలను ఊటంకిస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము గడిచిన 5 సంవత్సరాల క్రితంలో కావచ్చు, ఈ ముందు 5 సంవత్సరాలలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి విషయంలో కావచ్చు, మిగతా గిరిజనుల విషయంలో కావచ్చు చేపట్టే కార్యక్రమాలకు మేము ఆకర్షితులై అదేవిధంగా మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మేము పార్టీలో చేరబోతున్నాం అన్నట్టు ఆ లేఖలో కూడా పేర్కొన్నాం. అదే కాకుండా ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకునే క్రమం వచ్చేస్తే తప్పకుండా మేము మా అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఫామ్ పైన పోటీ చేస్తామని కూడా స్పష్టంగా లేఖ ద్వారా తెలిపినప్పటికీ కూడా నిన్న అనేక ఆరోపణలు చేస్తూ ఒక ఆదివాసీ ఎమ్మెల్యేగా నిబద్ధత కలిగేటట్టు పనిచేసి గడిచిన 10 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలుగా ఓడిపోయినా, కాంతన్నకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా, డీసీసీ పదవి ఇవ్వకపోయినా ఆ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఆదివాసులపైన ఈ రకమైన అబండాలు మొప్పడం అనేది పద్ధతి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ నిజంగా ఆదివాసులే అమ్ముడు పోలే వాళ్ళైతే ఈ దేశంలో రాజ్యాలు వెళ్ళేవారు కాదు. అంటే ఆ రకంగా చౌకబారు ఆరోపణలు చేసేసి ఏదో బట్టకాల్చి మీద ఉపయోగిస్తాం అనుకునే పద్ధతి కాదు. ఆ క్రమంలోనే మేము ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము స్పష్టంగా తెలియజేసుకున్నాం. ఏదేమైనా మీరు నిన్న తీసుకున్న మా నియోజకవర్గాల ధర్నాలు కావచ్చు, ముట్టేళ్ళు కావచ్చు, రండి తెలుసుకుందాం. ఆసిఫాబాద్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, ఇవాళ పినపాక నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వారిని బ్రహ్మాండమైన మెజార్టీ ఎందుకు కల్పించారో, ఇవాళ ఇంత పెద్ద భారీ మొత్తంలో కూడా నన్ను ఏ అభిమానంతో ఆసిఫాబాద్ నియోజకవర్గం కల్పించుకుందరో రేపటి 5వ తారీఖు 4వ తారీఖు మీరు పెట్టిన ధర్నాలలో తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పటికైనా మీరు మారండి. ఈ రాష్ట్ర ప్రజలు రెండవసారి కూడా అంటే తిరస్కరించినందుకు పార్టీలను వైఫల్యాల దిశగా, పార్టీ నాయకత్వం లోపల దిశగా మీరు ఆలోచించాలి తప్ప ఏదో వెళ్ళిపోయారు. అదే రకంగా ఇవాళ ఆదివాసీ ఎమ్మెల్యేలుగా ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా గతంలో కూడా ఎమ్మెల్యేలు పోయారు, వాళ్ళ మీద ఇటువంటి ఎందుకు దాడులు చేయలేదు? మేము చాలా సందర్భాల్లో చూస్తున్నాం. ఇవాళ చాలా విషయాలు మాట్లాడాలి. మేము కూడా ఆ రోజు వరంగల్లో రాజేష్ సార్ను సస్పెండ్ చేసి ఎంపీకి అప్పుడు చేసి అంటే దళితులు ఆదివాసులు ఎవరైనా ఈ రకంగా చేస్తే వాళ్ళ మీద సస్పెండ్లు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద ప్రలోభం అంటే ఇదే అనేక రకమైన ఆరోపణలు చేస్తారు. అదే అగ్రవర్ణాలకు సంబంధించిన రెడ్లు కావచ్చు, ఇంకా వేరే కావచ్చు, వాళ్ళ మీద ఏముండయి అంటే ఇంకనో కుసంస్కారంగా ఇంకనో ఈ నీతమలిన సిద్ధాంతాలతోటి ఈ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ తమిళనాడులో ఏ రకంగా అయిందో రేపటి సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు మరొక్కసారి విన్నవిస్తున్నామో ఆ రోజు లేఖలో మీకు అందరికీ కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఇవాళ ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ఆదివాసీ గిరిజనుల యొక్క సమస్యల పరిష్కారం కోసము, మా నియోజకవర్గాల అభివృద్ధి కోసము మేము టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నాను స్పష్టంగా తెలియజేస్తున్నాం. కాబట్టి దాన్ని మరొక్కసారి వారు చదవాలని, వారు వేసిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటిని తిరిగి తీసుకోవాలని ఈ సందర్భంగా